హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మనం బెండకాయలతో ఈజీగా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ బెండకాయల్ని ఫస్ట్ మనం కడిగి, తుడిచి ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఈ ఆయిల్‌లో బెండకాయ ముక్కలన్నిటినీ కూడా వేసి బాగా వేయించుకోవాలండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. దీంట్లో కొంచెం బెండకాయలు వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఈ వెంటనే ఉప్పు వేస్తే జిగురంతా వచ్చి ముక్క మెత్తబడిపోతుందండి. అందుకని బెండకాయలు కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసి కలుపుకుంటే ఈ విధంగా జిగురు లేకుండా బెండకాయ ముక్కలన్నీ బాగా వేగుతాయండి. ఇలా వేగిన బెండకాయ ముక్కలన్నిటినీ కూడా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని, ఆవాలు, కొంచెం జీలకర్ర వీటన్నిటిని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ కొంచెం మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఈ ఆనియన్స్‌లో వేసుకోవాలండి. ఈ ఆనియన్స్‌లో వేసుకొని వీటన్నిటిని కూడా బాగా వేగే విధంగా కలుపుకోవాలి. తర్వాత మన దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు కూడా వేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి. ఇలాగా ఆనియన్స్ మొత్తం వేగిన తర్వాత మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ ఆనియన్స్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసి కలుపుతూ ఉండాలి. ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతా కూడా బాగా వేయించుకోవాలండి. ఇలా అంతా వేగిన తర్వాత మనం ఆనియన్స్ అన్నిటినీ కూడా బాగా మెత్తబడేటట్టు కలుపుకుంటూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత 3 టమాటాలు తీసుకొని వాటిని మిక్సీ వేసుకోవాలండి. ఇలా మిక్సీ వేసుకున్న టమాటా ప్యూరీని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి ఆనియన్స్‌లోకి టమాటా ప్యూరీ మొత్తాన్ని వేసి బాగా కలుపుకోవాలండి. అంతా మిక్స్ అయ్యేటట్టుగా టమాటా ప్యూరీ, ఆనియన్స్ మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ అంతా సిమ్‌లోనే ఉంచుకొని దీంట్లో ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం టమాటా ప్యూరీని ఉడికించుకోవాలి. ఈ ఆయిల్ అంతా బయటకు వచ్చే విధంగా ఇలాగా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనం మీ రుచికి తగ్గట్టుగా ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. అలాగనే 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగనే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా మిక్స్ అయిన తర్వాత టమాటాల్లో నుంచి ఆయిల్ బయటికి రావాలండి. ఇలా ఆయిల్ అంతా సపరేట్గా బయటకు వచ్చిన తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ టమాటా ప్యూరీ మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్‌లోనే జరగాలండి. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. సిమ్‌లోనే పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత 1 కప్పు పెరుగు తీసుకొని ఉండలు లేకుండా ఆ పెరుగును కూడా మనం ఈ టమాటా ప్యూరీలోకి వేసుకోవాలండి. టమాటా ప్యూరీలోకి వేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పెరుగు, టమాటా ప్యూరీ మసాలాలన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ పెరుగు కూడా అంతా కలిసే విధంగా దీన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం బాగా ఉడికించుకున్న తర్వాత గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ని తీసుకొని ఈ గ్రేవీలో వేసుకోవాలండి. ఇలా వేయటం వలన పెరుగు, మసాలాలు మొత్తం బాగా మిక్స్ అయ్యి మనకి గ్రేవీ వస్తుందండి. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్‌లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ అంతా సపరేట్గా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలన్నిటినీ కూడా ఈ గ్రేవీలోకి వేసుకోవాలండి. ఈ ముక్కలన్నిటికీ కూడా గ్రేవీ పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు గ్రేవీ అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి దీన్ని ఒక 2 to 5 మినిట్స్ వరకు సిమ్‌లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా చేయటం వలన ముక్కల్లోకి మసాలా అంతా వెళ్ళి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. ఇది మనకి చపాతీలోకి, రైస్‌లోకి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది పిల్లలకు కూడా ఎంతో నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి పిల్లలకు కూడా పెట్టండి.